నుండి చివరి వరకు. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తెంచెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులలో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వలె అడుగంటిపోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. నీ మీదకు లేచువారిని నీ మహిమాతిశయము వలన అణిచివేయుదువు. నీ కోపాగ్నిని రగుల చేయుదువు, అది వారిని చెత్త వలె దహించును. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను. అగాధ జలములు సముద్రముల మధ్య గడ్డ కట్టెను. తరిమెదను కలుసుకొని ఎదను, దోపుడు సొమ్ము పంచుకొని ఎదను. వాటి వలన నా ఆశ తీర్చుకొని ఎదను. నా కత్తి దూసెదను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకొనెను. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడువు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మింగివేసెను. నీవి విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ఎదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును. కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు. భయము అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలువబెట్టెదవు. యెహోవా నిరంతరమును ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబురును చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురులతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తర్వాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గులను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద దిగిరి. ఆమేన్. ఉపవాసంలోని 15వ దినము.
ఐగుప్తు శక్తి పూజలు విశ్వాస భక్తి పునాదులు. నిర్గమాకాండము 12:12, ద్వితీయోపదేశకాండము 18:9 నుండి 13. ప్రార్థన. తండ్రి, మేము నీ రాకడ సమీప కాలంలో ఉన్నాము. దయ్యము తన పనులను ఉద్రేక పూరితముగా జరిగించుచున్న దినములలో ఉన్నాము. అయినను దిగులు పడవలసిన పని లేదు. ఎందుకంటే నిన్ను బట్టి మాకు ఎల్లప్పుడూ జయమే, సంతోషమే. కనుక ఆనందవందనములు. వడపల్లి ప్రాంతములోని నీ బిడ్డలు తిరిగిపోకుండా కాపాడుము. పాత నిబంధనలు చంపవలనని ఉన్నది, అయితే ఆ పని మాకు ఇవ్వలేదు. మమ్మను ప్రార్థించుచున్నాము. మేమింకా నేర్చుకునవలసినవి ఈ దినమందు మరలా నేర్పుచున్నాము. దీవించుము. ఆమేన్. కూర్చోండి. మనము ఈవేళ మహాముఖ్యమైన అంశములు చదువుకున్నాము. అబద్ధ ప్రవక్తలు, ప్రవచనస్తులు క్రైస్తవులను వారిని చూచి మోసపోదురు. అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరును. అయినప్పటికీ మీరు వాటిని గైకొనరాదు. వారు అద్భుతములు చేయుదురు, అయినప్పటికీ మీరు వాటిని గైకొనరాదు. 3, ఆ అబద్ధ ప్రవక్త వలన జబ్బులు పోవును, సంతానము కలుగును, చిక్కులు విడిపోవును, అయినను మీరు అవి పాటించరాదు. 4, సాతాను వలన మేలు ఎందుకు కలుగునుగా, నిత్యనాశనము పొందుటకే. 5, మీరు బాగుగా తినుటకు మీ విరోధి ఒక్కడు మీకు మంచి రుచిగల విందు చేస్తే అందులో మందున్నదని మీకు తెలియదు. తినిన వెంటనే హాని కదా. అట్లే అబద్ధ ప్రవక్తలను మీకు చేయ మేళ్ళ వలన హాని కలుగును. 6, మెస్మారిజము, సోది చెప్పుట, శకునము చూచుట, పద్మము వేయుట, చేతబడి చేయుట, కుట్టుపోతుతనమును పెట్టుట, విగ్రహములు ఎదుట ధూపము వేయుట, పిల్లలను బలివేయుట, పశురాదులను బలివేయుట, ఇవన్నీ పిశాచి కార్యములు. కనుక వీటితో పాలు మీకు కూడదు. 7, భక్తులను మోసము చేయుటకు శక్తి పూజ గలవారు అద్భుత క్రియలు చేయుదురు, అయినను వారిని అనుసరింపరాదు అని ప్రభు చెప్పినారు. ఐగుప్తు మంత్రికులు సర్పములను చేయలేదా? అంత మాత్రమున మనము అట్టి వారము కావాలన్నా? ఇతర మతస్థులు అద్భుతములు చేయవచ్చు, కానీ వారు క్రీస్తు లేకుండా చేయుదురు. కనుక అవి మంచివైన ఎడల బావుగా ఎన్నవని అనవచ్చును, కానీ క్రీస్తు లేనందువలన వారి మతమును అవలంబించకూడదు. లోకములో అనేకమైన మంచి సంగతులు ఉన్నప్పటికీ వాటిని క్రీస్తులోని లోపములున్నది. అది సాధు సుందర్ సింగు కనిపెట్టేవారు. శక్తి పూజల వలన అద్భుతములు జరుగును, కానీ వాటి వలన రక్షణ ఉండదు. ఎందుకనగా వాటిలో క్రీస్తు లేనందున వాటి వలన రక్షణ లేదు. మొదట దేవదూతలకు, లూసిఫర్కు దేవుడు అన్ని సద్గుణములు, సమస్త హక్కులు, శక్తులు ఇచ్చినాడు. కనుక ఆ దేవదూత సైతానుగా మారిపోయినప్పుడు వాటిని ఆ దూత నుండి ఆయన తీసివేయలేదు. అందుచేత అతడు తన భక్తులకు ఈ లక్షణములను ఇచ్చినాడు, కానీ వాటిలో రక్షణ లేదు. ఉదాహరణము, ఒక అబ్బాయి BA చదువుకున్నాడు, కానీ పాపంలో పడ్డాడు, జైలులో వేశారు. అంత మాత్రమున అతని BA చదువు పోయినదా? పోదు. అలాగే దేవదూత దయ్యమైనప్పుడు అతనిలోని శక్తులు పోవు. కనుకనే అతడు ఇట్టి అద్భుతములు చేయించున్నాడు. ఇక్కడ BA చదివిన ఉద్యోగి చెడినాడా? కనుక తన చదువును చెడుగా వాడుకుంటారు. ఎలాగంటే చెడ్డ ఉత్తరములు వ్రాయును, గవర్నమెంట్ను తిరస్కరించి ఇంగ్లీష్లో ఉత్తరములు వ్రాయును. అది తనకు చెడుగని తెలిసినను చెడ్డ కాదని వాదించును. సైతాను శక్తి పూజలను ఎదుర్కొని వాటిని జయించుటకు మనము ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనవలెను.
ఎఫెసీ 5:1 మన 1 స్వరూపము, 2 స్వరము, 3 స్వభావము, ఈ 3ను దేవుని పోలినవై ఉండవలెను. తండ్రి తనకంటే తన బిడ్డలను గొప్ప విద్య సంపాదించవలెను, గొప్ప స్థితిలో ఉండవలనని కోరును. మనము క్రీస్తు కంటే గొప్పవారముగా ఉండలేము, అయినను అలాగూ గొప్పవారముగా కావాలన్నది క్రీస్తు ప్రభు ఆశ అయి ఉన్నది. ఉదాహరణము, మట్టిలోనే పురుగుండును, పక్షి ఆకాశములో సంతోషముగానే ఎగురుచుందును. అలాగే మనము ఇహలోకములో పుట్టిన వారమైనాము. మన తలంపులు, క్రియలు పరసంబంధములైన ఉండవలెను. మనము లోకంతో కలిసి మెలసి ఉన్నాము. మన మనసు ప్రభు తట్టు ఉండవలెను. మనము ఒక స్థలమునకు త్వరగా వెళ్ళవలనంటే, నడక అంతకంటే వేగముగా వెళ్ళవలనంటే బండి, ట్రైన్, విమానము ఎక్కుదాము. విశ్వాసి తన తలంపులు విమానము కంటే వేగముగా వెళ్ళును, కానీ పని చేయవలసి వచ్చినప్పుడు కొంచెముగా చేయును. అలాగే మనం బ్రతుకులోను క్రమక్రమంగా నెమ్మదిగా నుందుము. అయితే మనం స్థిరముగా ముందుకు వెళ్ళవచ్చిన వారమై ఉన్నాము. యేసేపు మొదట శ్రమలు అనుభవించు చివరకు రాజయ్యను. ఈ క్రమంలో విశ్వాసము మొదటి మెట్టు, రెండవ మెట్టు ప్రార్థన. ఇక్కడ నా ఇష్ట ప్రకారము చేయమని మనము దేవుని బలవంతము పెడదామని అనుకొనకూడదు. దేవుని ఆజ్ఞలు నెరవేర్చుటే దేవుని ప్రేమించుట. అప్పుడు మన మనవి త్వరగా అంగీకరింపబడదు. 1 విశ్వాసి అబ్రాహాము, 2 ప్రార్థనాపరుడు మోషే గారు, 3 ప్రేమ చూపేవాడు యోహాను గారు. వీరిలోని లక్షణములు మనం స్థిరముగా కలిగి ఉండవలెను. ప్రార్థన. దయగల తండ్రి, మేము ఈ దినము సంభాషణ పూర్వముగా మాట్లాడుకున్న విషయములు దీవించుము. మేము పెట్టబోవు బైబిల్ క్లాసును దీవించుము. వెంటనే ఆ క్లాసు విద్యార్థులు సమకూడి కృప దయచేయము. ఆమెన్. దీవెన. అలాగూ విశ్వసించి బలమైన ప్రార్థనలు జరిగించి సాతాను శక్తులపై జయము పొంది గొప్ప భాగ్యము సమస్తమును జయించిన ప్రభువు నేడే మీకు దయచేయునుగాక. ఆమెన్.